మంత్రుల వారీగా వారికి శాఖలు కేటాయించడం ప్రస్తుతం జరుగుతుంది. కేంద్ర మంత్రులందరికీ కూడా ఒక్కొక్కరికి శాఖలు కేటాయిస్తూ ఉన్నారు. కేబినెట్ లోని కీలక మంత్రులకు పాత శాఖలనే కేటాయించినటువంటి తీరు కనిపిస్తోంది. ఇక్కడ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ కు ముఖ్యంగా పాత శాఖలను ఇచ్చారు. ఇక మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు గృహ నిర్మాణ శాఖను ఇవ్వడం జరిగింది. ఇంధన శాఖ మంత్రి బాధ్యతలు హర్దీప్ సింగ్ పూరికి అప్పగించారు. అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రి విధులనిచ్చారు. ఇక సిఆర్ పాటిల్ కు జలశక్తి శాఖను కేటాయించడం జరిగింది. గిరిరాజ్ సింగ్ కు జౌళి శాఖను కేటాయించారు. చిరాగ్ పాస్వాన్ కైతే క్రీడలు, యువజన శాఖను కేటాయించడం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ కు అలాగే శర్బానంద్ సోనోవాల్ కు, అన్నపూర్ణాదేవికి మళ్లీ కొత్త శాఖలను కేటాయించడం జరిగింది. సురేష్ గోపికి టూరిజం శాఖ సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. చిరాగ్ పాస్వాన్ కు క్రీడా శాఖను కేటాయించడం జరిగింది. శర్బానంద సోనోవాల్ కు ఓడరేవులు, షిప్పింగ్ శాఖను కేటాయించారు. మరొకసారి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా మరొకసారి జైశంకర్ ను నియమించడం జరిగింది. అలాగే ఆర్థిక మంత్రిగా మరొకసారి నిర్మలా సీతారామన్ కే అధికారాన్ని కట్టబెట్టింది. పీయూష్ గోయల్ కి వాణిజ్య శాఖను కేటాయించడం జరిగింది. మోడీ 3.0లో పాత మంత్రులకే కీలక శాఖలన్నీ కూడా అప్పగించినటువంటి తీరు మనకు ఇక్కడ కనిపిస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలను ఆయన కేటాయించడం జరిగింది. మన్సుఖ్ మాండవియాకు కార్మిక శాఖను కేటాయించారు. మరొకసారి రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగే ఉంటున్నారు. అలాగే రామ్మోహన్ నాయుడుకు చూసినట్టయితే ప్రధానంగా పౌర విమానయాన శాఖను కేటాయించడం జరిగింది. హర్దీప్ సింగ్ పూరి, అశ్విని వైష్ణవ్ కు పాత శాఖల్ని మళ్లీ కేటాయించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖను కేటాయించారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ కు మానవ వనరుల శాఖను కేటాయించడం జరిగింది. నితిన్ గడ్కరీకి చూసినట్టయితే రోడ్ల రవాణా శాఖను మరొకసారి కేటాయించడం జరిగింది. భూపేంద్ర యాదవ్ కు పర్యావరణ శాఖను కేటాయించారు. మన్సుఖ్ మాండవియాకు కార్మిక శాఖను కేటాయించారు. నితిన్ గడ్కరీకి ప్రధానంగా మనం చూసినట్లయితే మరొకసారి రోడ్డు రవాణా శాఖనే ఆయనకు కేటాయించారు. పాత మంత్రులకే పెద్దపీట వేసినటువంటి నేపథ్యం ఇక్కడ మనకు కనిపిస్తోంది ముఖ్యంగా.